చాలామంది డౌట్ ఏంటంటే బయట పనులు ఎలా వస్తాయి, అసలు బయట పనులు ఉంటాయా, ఎలా మీరు పనులు చేస్తారో బయట పని చేసుకున్న వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒక కామెంట్ కూడా వచ్చింది. పని చేసుకున్న వాళ్ళకి చాలా రకాల పనులు అయితే ఉంటాయి. వంటకి కావాలితే వంటకి, క్లీనింగ్ కావాలితే క్లీనింగ్, పిల్లలు చూసుకోవడానికి దేనికి దానికి సపరేట్ అయితే ఉంటుంది. అలాగే దేనికి దానికి సపరేట్గా శాలరీ కూడా అలాగే ఉంటుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే అన్ని పనులు వచ్చి ఉండాలి. ఒక పని కాకపోతే ఇంకో పనికైనా వెళ్ళిపోయేలా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక పనికే వెళ్తాం, మేము ఈ పనికి అయితేనే వెళ్తాం, మేము పిల్లలు చూడడానికే వెళ్తాం, మేము వంటకే వెళ్తామని చెప్పి చాలామంది అలా కూర్చొని ఉంటారు రూముల్లోని. పని ఉన్నా సరే వెళ్ళరు, వేరే పని ఉన్నా సరే. పరిస్థితి ఎలా ఉంటుందంటే పనికి వెళ్తేనే డబ్బులు, లేదంటే ఇంటెద్దికి తినడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. అలా చాలా మందికి పనులు వస్తూ ఉంటాయి. కొయ్యటోళ్ళు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. చాలా మంది తెలిసి పెడతా ఉంటారు మనుషుల్ని. కొంతమంది తెలిసి కూడా ఎవరైనా ఖాళీగా ఉన్నా సరే వాళ్ళ పనుల్లో అయితే పెట్టరు. నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే పోనీ అని చెప్పి. కొంతమంది ఏం చేస్తారంటే మేము పెట్టిన పనుల్లో వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారా అని చెప్పి వాళ్ళు పని ఉన్నా సరే వాళ్ళు అడగరు, వాళ్ళు అయితే పెట్టుకోరు పనుల్లోని. ఆడవాళ్ళ బుద్ధి తెలిసిందే కదా, ఎక్కడున్నా వాళ్ళ బుద్ధాలు చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారా అని చెప్పి పని అయితే ఖచ్చితంగా ఉంటుంది.